పరమగీతము 4వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు. రాలా వ్యాఘ్రం. దేవుడి వాక్య భాగం మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. 6వ వచనం. ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. క్రింద 7వ వచనంలో ఇంట్రొడక్షన్ నా ప్రియురాలా అని ఉంది. అక్కడ ఆ మాటలు మాట్లాడుతుంది ఎవరు? నా ప్రియురాలా అంటున్నారంటే మాటలు మాట్లాడేది ఎవరు? ఎవరు? ప్రియుడు. ప్రియుడు దేవునికి సాదృశ్యం, యేసు ప్రభు వారికి సాదృశ్యం. ప్రియురాలు మనకి, సంఘానికి, ప్రభు రక్తంలో కనబడిన ప్రతి వ్యక్తికి సాదృశ్యం, ఇశ్రాయేలీలకు సాదృశ్యం. ఇందులో శరీర సంబంధమైన భావనలు, ఆలోచనలు ఎప్పటికీ కనపడవు, వినపడవు, అలాగా ఆలోచన చేయకూడదు. ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు, అంటిల్ ద టైం, జరిగిపోవు వరకు గోపరస పర్వతాలకు సాంబ్రాణి పర్వతాలకు నేను వెళ్తాను. గోపరస పర్వతము అని అంటే మన స్టార్టింగ్ అబ్రహాం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అబ్రహాము బలి అర్పించిన పర్వతం పేరేంటి? అబ్రహాము మోరియా పర్వతం మీద తన కుమారుని బలి ఇవ్వడం. అదే పర్వతము మీద మరొక ముఖ్యమైన సంఘటన జరిగింది. దావీదు అర్నౌనా లేదా ఓర్నాను ఆ కళ్ళంలో ఆ ప్లేస్ ని కొనుక్కొని, ద సేమ్ ప్లేస్ అనమాట, అబ్రహాము ఇస్సాకుని బలర్పించిన ద సేమ్ ప్లేస్ లో దావీదు అక్కడ బలర్పిస్తాడు. ద సేమ్ ప్లేస్ లో రక్తం చిందింపబడింది అని చెప్తారు బైబిల్ పండితులు. అదే ప్లేస్ లో అతి పరిశుద్ధ స్థలం వచ్చేటట్లుగా, అంటే అదే ప్లేస్ లో మందసం ఉండేటట్లుగా సొలొమోన్ దేవాలయం కట్టాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? ద సేమ్ ప్లేస్ లో అబ్రహాము తన కుమారుని బంధించినప్పుడు దేవుడు ఆపేసి ఒక పొట్టేలను చూపిస్తాడు కదా, అక్కడ అర్పించిన రక్తం చిందించింది ఒక ప్లేస్ మోరియా పర్వతం మీద. ద సేమ్ ప్లేస్ లో అర్నౌనా కళ్ళ మందు ఆ దావీదు బలర్పిస్తాడు. అక్కడ బలి పశువుల్ని అర్పిస్తాడు దహన బలిగా. అదే ప్లేస్ ని, ఆ రక్తము కార్చబడిన ఆ ప్లేస్ ని సెంటర్ పాయింట్ గా చేసుకొని అక్కడే అతి పరిశుద్ధ స్థలం వచ్చినట్లుగా, అక్కడే మందసం వచ్చినట్లుగా ద సేమ్ ప్లేస్ లో దేవాలయం కడతాడు సొలొమోన్. మోరియా పర్వతపు అనుభవము. మోరియా పర్వతం మీద అసలు ఏం జరిగింది? మోరియా పర్వతం మీద ఏం జరిగిందని అంటే, అబ్రహాం ఇస్సాకు బలిని గురించి చాలా సింపుల్ గా చెప్పేస్తాం మనం, కానీ అదో భయంకరమైన బలి కార్యము. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇంతకు ముందు తెలిసిన విషయాల్ని ఇప్పుడు మనసులో పెట్టుకొని వింటే అర్థం కాదు. నేను ఎప్పుడు అదే చెప్తా, అలా వినొద్దు. మోరియా పర్వతపు అనుభవము ఒక వ్యక్తిని దేనికోసం సిద్ధం చేస్తుంది? ఒక వ్యక్తిని లేదా ఒక విశ్వాసిని ఎలాగూ తీర్చిదిద్దుతుంది అని అంటే, అబ్రహాము దేవునికి బలి ఇచ్చిన భాగంలో మనం గమనించినప్పుడు 22వ అధ్యాయం ఆదికాండంలో మోరియా పర్వతపు అనుభవము. ఈ అనుభవము దేవునితో నడవాలి అనుకునే ప్రతి వ్యక్తికి, దేవుని యందు విశ్వాసం ఉంచే ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా అవసరం అయ్యే అనుభవము. 22వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకోను. ఈ భాగమంతా మనకు తెలుసు, కానీ ఒక చిన్న మాటని ఆలోచన చేద్దాం. అదేంటంటే, దేవుడు అబ్రహామును ఒక బలి అడిగాడు, దహన బలి అడిగాడు. నీవు ప్రేమించి ఇస్సాకు, నీకు ఒకగానొక కుమారుడైన ఇస్సాకును తీసుకొచ్చి నేను చూపించి పర్వతం మీద
బలర్పించు అని అడిగాడు. సరే అంతా రెడీ చేసేసుకొని అబ్రహాం తన కుమారుణ్ణి కత్తిని, నిప్పు, కట్టెలు అన్ని తీసుకొని బలికి కావలసిన వాటి అన్నిటినీ తీసుకువెళ్తున్నాడు. బలికి కావలసిన వాటి అన్నిటిని తీసుకువెళ్తూ తన చేతిలో కత్తి ఉంది, ఇస్సాకు దగ్గర కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, అన్ని కనబడుతూనే ఉన్నాయి. అయినా కానీ ఇస్సాకు అడిగాడు, నాయన దహన బలి అన్నావు కదా, మరి దహన బలి అర్పించడానికి ఓ బలి పశువు కావాలి కదా, అది ఏది అని అంటే అబ్రహాం ఇచ్చిన సమాధానం ఏంటి? ఏమన్నాడు అబ్రహాము? నా కుమారుడా, దహన బలికి బలి పశువుని, దహన బలికి కావలసిన ఆ గొర్రెని దేవుడే చూసుకుంటాడు. కావలసిన గొర్రెను, కావలసిన అర్పణని, కావలసిన బలి పశువుని దేవుడే చూసుకుంటాడు అన్నాడు. సరే ఆ మాటని నమ్మాడు, విశ్వసించాడు ఇస్సాకు. నమ్మి ఇద్దరు కలిసి మంచి మనసుతో ఆ మాట విని దగ్గర నుంచి ఇస్సాకు హృదయములో తండ్రిని గురించి ఎలాంటి చెడు భావాలు లేవు. మా నాయన ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా చెప్తున్నాడు, అసలు ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు వాళ్ళ మధ్యలో. సరే సైలెంట్, చాలా పీస్ఫుల్ జర్నీ అన్నమాట అది. మనకైతే అది చాలా భయంకరమైన జర్నీగా ఉంటుంది, కానీ అబ్రహాముకి మాత్రం చాలా పీస్ఫుల్ జర్నీ. సరే ఇద్దరు కూడి వెళ్ళారు. ద పర్టికులర్ ప్లేస్ వచ్చినప్పుడు ఆ పర్వతం మీదకి ఎక్కగానే, పర్వతములలో ఒకదాన్ని నేను చూపిస్తాను, నేను చూపించి దాని మీద నువ్వు నీ కుమారుని బలర్పించాలని చెప్పాడు దేవుడు. చాలా డీటెయిల్డ్ గా దేవుని మాటను నెరవేర్చే అలవాటు కలిగిన వ్యక్తి అబ్రహాం. చాలా డీటెయిల్డ్ గా దేవుని మాట వింటాడు. మనం ఒక మాట వింటే వాటన్నిటిని సమప్ చేసుకొని ఇదే కదా దేవుని మాట అనేస్తాం. కానీ అబ్రహాం అలా కాదు. ఆ మాటలో ప్రతి చిన్న మాటని, పొల్లుని, సున్నని, చుక్కని అన్నింటినీ విశదపరచుకొని, అన్నింటినీ గ్రహించుకొని లోబడేవాడు. ప్రతి చిన్న దానికి లోబడేవాడు అబ్రహాం. సరే నేను చూపించు పర్వతం మీద బలర్పించు అనగానే ఎక్కాడు, పర్వతం ఎక్కాడు. పర్వతం ఎక్కగానే దేవుడు చూపించేశాడు, అదిగో ఆ స్పాటే, అక్కడే నీ కుమారుని బలర్పించాలి. కుమారుడికి ఏం చెప్పాడు బలి గురించి? నా కుమారుడా, యెహోవా చూసుకుంటాడని చెప్పాడు. యెహోవా చూసుకుంటాడు అని చెప్పి ఆ ప్లేస్ లోనికి వెళ్ళి రాళ్ళన్నీ తీసుకొచ్చి సమకూర్చాడు. అప్పటికి కూడా ఇస్సాకు మనసులో దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు అనే ఉంది. తీరా అన్ని రెడీ చేయడం అయిపోయింది, కట్టెలు పేర్చడం అయిపోయింది. ఇక నెక్స్ట్ మూమెంట్ బలి పశువు కనపడాలి. చుట్టూ చూసుంటాడు ఇస్సాకు, ఏం కనపడలేదు. ఇంక వెంటనే తండ్రి వైపు చూడగానే ఆ ఫేస్ కట్స్ లోనే అర్థమైపోయి ఉంటది ఇస్సాకుకి. చాలా విధేయుడుగా అసలేం మాట్లాడలేదు. ఏంటి మీ దేవుడు చూపిస్తాడంటివే, చూసుకుంటాడంటివే, ఏది మామూలుగా మాటలు వస్తాయా, రావా? వస్తాయా? కానీ అలాంటి మాటలు ఏం లేవు అక్కడ వ్రాయబడి ఉంటుంది చూడండి 9. అలాగ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడికి ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. 4 స్టెప్స్. బలిపీఠమును కట్టడం, కట్టెలు చక్కగా పేర్చడం, ఇస్సాకును బంధించడం, ఆ పీఠము పైన ఇస్సాకును పెట్టడం. దేవుడే చూసుకుంటాడు అని చెప్పిన అబ్రహాము ఇస్సాకును బంధించడం ఎందుకు? బంధించాలా? దేవుడే చూసుకుంటాడని చెప్పాడు ఇస్సాకుకి. ఫస్ట్ లో దేవుడేమో నీ కుమారుని చంపు అన్నాడు, నీ కుమారుని దహన బలిగా ఇవ్వు అన్నాడు. ఇప్పుడేమో నా కుమారునితోనేమో దేవుడు చూసుకుంటాడులే అని చెప్పాడు. అంటే అబ్రహాం అక్కడ ఏమన్నా మ్యానిప్యులేటెడ్ గా కుమారునికి అర్థం కాదు కదా, ఏదో ఒక మాయ మాటలు చెప్పేసి నమ్మించి గొంతుకోయ ప్రయత్నించాడా అబ్రహాము? దేవుడే చూసుకుంటాడు అని అంత ధైర్యంగా మాట్లాడిన వాడు ఇప్పుడు కొడుకుని దహన బలికి అర్పించడానికి కత్తి పైకెత్తడం ఏంటి? రైటే, దేవుని ఆజ్ఞ, నీ కుమారుని దహన బలిగా అర్పించు. చక్కగా అన్ని ప్రాసెస్ అంతా నెరవేర్చుకుంటూ వచ్చాడు. దగ్గర పడినప్పుడు కుమారుడు అడిగాడు, ఏది గొర్రెపిల్ల అనగానే దేవుడు చూసుకుంటాడు అనేసాడు. లేదు నాయన, నిన్నే దహన బలిగా అర్పించమన్నాడు అంటే అయిపోవు కదా. మరి ఆ మాట చెప్పకుండా దేవుడు చూసుకుంటాడని ఎందుకు చెప్పాడు అబ్రహాము? నా భావం మీకు అర్థమవుతుందా? అర్థమైతే స్తోత్రం చెప్పండి. నిజంగానా అర్థమవుతుందా? దేవుడేమో బలి అడిగాడు,
అన్ని చక్కగా ప్రాసెస్ అంతా వచ్చేసాడు, దగ్గరకు వచ్చేసాడు. దగ్గరకు వచ్చినాక ఇస్సాకు అడిగాడు, ఏది దహన బలి గొర్రెపిల్ల అని అంటే దేవుడు చూసుకుంటాడు అన్నాడు. అర్పించాలనే మనసుతోనే కదా వచ్చాడు. మరి ఈ మధ్యలో మాట మార్చడం ఏంటి? సరే దేవుడు చూసుకుంటాడు అనుకుందాం. చూసుకుంటాడని చెప్పి మళ్ళీ వచ్చి కుమారుని బంధించడం ఏంటి అసలు? ఎందుకు అలా ప్రవర్తించాలి అబ్రహాము? ఎందుకు బంధించాలి ఇస్సాకుని? ఇస్సాకు ఎవరు అసలు? ఇస్సాకుని ఎందుకు బంధించాలి? బంధించి బలిపీఠపు కట్టెల మీద ఎందుకు పెట్టాలి? ఆ రాళ్ల మీద ఎందుకు పెట్టాలి? ఆ అనుభవము, ఆ ఎక్స్పీరియన్స్ గడిచితేనే రేపు దావీదు అక్కడ బలి అర్పిస్తాడు. దావీదు అక్కడ బలి అర్పిస్తేనే సొలొమోను అక్కడ దేవాలయం కట్టాలి. సొలొమోను అక్కడ దేవాలయం కడితేనే ఆ తరువాత కాలంలో పర్టికులర్ స్పాట్లో యేసు ప్రభు వారు ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ ఉందో చూడండి. యేసు ప్రభు వారి శిలువ అనుభవమును మన జీవితాల్లో మనం రుచి చూడాలి అని అంటే ఈ గోపరస పర్వత అనుభవము, ఈ అనుభవము గుండా మనం నడవాలి. ఇది మన వ్యక్తిగత జీవితాలను నిర్మించుకోవడానికి చాలా అవసరమైన మెట్టు. మనం అనుకుంటాము, నేను దేవుని కోసం అన్ని విడిచిపెట్టేశాను, నేను దేవుని కోసం సర్వం విడిచిపెట్టేశాను, ఇప్పటికిప్పుడు దేవుడు ఎక్కడ నిలబడి ఇచ్చేయి అని అంటే ఆన్ ద స్పాట్ లో నేను చేసేస్తాను అని అనుకుంటాం. ఇప్పటికిప్పుడు దేవుడు ఏం చెప్పినా కానీ నేను రెడీ చూడు అనుకుంటాం. కానీ వి షుడెంట్ థింక్ ఆఫ్ దాట్. ఇప్పటికిప్పుడు దేవుడు నన్ను ఏమడిగినా నేను చేయగలను, నేను చేస్తాను అనేది దట్స్ నాట్ గుడ్నెస్, అది భక్తి కాదు. నేను చేయగలనా అని డీలా పడిపోయేది కూడా భక్తి కాదు. ఎప్పటికప్పుడు ఏ దినానికి ఆ దినం, ఏ క్షణానికి ఆ క్షణం మనల్ని మనము సజీవ యాగముగా దేవుని బలిపీఠం మీద పెట్టుకోవాలి. ప్రతి క్షణం కూడా, ప్రతి దినం కూడా మనల్ని మనం బలిపీఠం మీద పెట్టుకోవాలి, కాల్చబడాలి. అప్పుడే ఏ దినానికంటే మరణం ఆ దినానికి కాల్చబడతాది. ఇస్సాకు అబ్రహాము బలం, ఇస్సాకు అబ్రహాం విశ్వాసం, ఇస్సాకు అబ్రహాం ధైర్యం, ఇస్సాకు అబ్రహాం వాగ్దానం, ఇస్సాకు అబ్రహాం ప్రమాణం, ఇస్సాకు అబ్రహాముకు దేవుడు చేసిన నా తోడని చెప్పే ప్రమాణం, ఇస్సాకు అబ్రహాము ఎదురు చూస్తున్న నిరీక్షణ. తన జీవితం అంతా కూడా ఇస్సాకులోనే కనపడుతుంది. తన వయసు అయిపోయింది, వృద్ధుడైపోయాడు, 150 సంవత్సరాలు వచ్చి ఉంటాయి అప్పటికల్లా, 120, 130 వచ్చి ఉంటాయి. తన ప్రాణమంతా ఇస్సాకు మీదనే ఉంది. కానీ ఆ ప్రాణాన్ని దేవుడు అడిగాడు, ఇవ్వగలడా? ప్రాణం ఇవ్వగలడా? మన ఇష్టాన్ని దేవుడు అడిగితే ఇస్తావా? మనకి నచ్చింది దేవుడు అడిగితే ఇస్తావా? మనకి కన్వీనియంట్గా ఉన్న దాన్ని దేవుడు అడిగితే ఇస్తావా? అలా ఇవ్వలేని అనుభవములో మనం ఉంటే ఖచ్చితంగా ఆయన మరణానుభవములో మనం పాలు పొందలేము. ఎందుకంటే యేసుప్రభువు వారు అన్నారు, నీ చిత్తం చేయటం నాకు ఇష్టం, ఇదిగో నీ చిత్తం చేయుటకు నేను వచ్చి ఉన్నాను, నువ్వు నాకు ఒక శరీరం అమర్చావు, నీ చిత్తం చేయడానికి నేను వచ్చి ఉన్నాను. గోపరస అనుభవం అనేది చాలా సువాసన కలిగింది. అర్పించుకునే అనుభవము కూడా చాలా మధురమైనది. అది నీ కంటికి కనబడకపోవచ్చు, కానీ దేవుడు దానిని చాలా సువాసన గలదిగా ఆగ్రహిస్తాడు. 9వ అధ్యాయం ఆదికాండంలో నోవహు బయటకు వచ్చేసి, ఓడలో నుండి బయటకు వచ్చేసి పవిత్ర జంతువులన్నింటిలో నుండి 8వ అధ్యాయం 21వ వచనం, అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ప్రమాణం చేస్తున్నాడు నోవహుతో. ఫస్ట్ ప్రామిస్ అనమాట, ఆదాముకి ఇచ్చిన ప్రామిస్ కాకుండా ఫస్ట్ ప్రమాణం అనమాట ఇది. ఆదాము హానోకు తర్వాత ప్రమాణం ఇది. ఆ ఇంపైన సువాసన ఆగ్రహించి ఆ సువాసనలో నోవహుని ఇష్టమైన వానిగా చేసుకొని, నోవహు ఇక నేను భూమి మీదకి ఫలానా శాపాన్ని రానేనయ్యా, భూమిని నేను ఇక మనుషుల్ని శపించడం,
భూమి మీద ఉన్న జంతువులను క్షపించును, కీడు రానివ్వను, జలప్రళయం రానివ్వను, నాశనాన్ని రానివ్వను, నేను మాటిస్తున్నాను అని ఆ ఇంపైన సువాసనను ఆగ్రానించి అప్పుడు ప్రమాణం చేశాడు దేవుడు. అబ్రహాం జీవితంలో కూడా ఆ అబ్రహాం జీవితమే ఒక ఎక్సర్సైజ్, ఒక అభ్యాసం, ఒక అధ్యయనం. అబ్రహాం జీవితం ఒక ఎగ్జాంపుల్. అబ్రహాము తండ్రి ఇంటిని విడవడమైనా, ప్రయాణం చేయడమైనా, ఆ పలు చోట్ల బావులు తవ్వడం, బలిపీఠాలు కట్టడం, దేవునికి అర్పించడం, యుద్ధాల్లో పాల్గొనడం, లోతుని విడిపించడం, ప్రార్థించడం, బలహీనతలో పడడం, పాపములు పడడం, మరలా దేవుని యందు విశ్వాసం ఉంచడం, ఈ అబ్రహాము జీవితంలో జరిగిన ఈ ప్రాసెస్లన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్స్ మనకి. అబ్రహాము ఇప్పటికీ అబ్రహాం తండ్రిగా పిలువబడతాడు. ఇప్పటికి కూడా తండ్రి అయిన అబ్రహామా, తండ్రి, విశ్వాసులకు తండ్రి. ఆ అనుభవము అబ్రహాము చాలా చక్కగా నేర్చేసుకున్నాడు. హీ క్వాలిఫైడ్ ఇట్. గోపరస అనుభవము. గోపరసం అంటే మోరియా పర్వతం, గోపరస పర్వతం అంటే. ఆ పర్వతం మీదకి ఎండలు చల్లారి నీడలు జరిగిపోవే వరకు అని అంటే, ఎండ ఆ నీడ గురించి తర్వాత చెప్పుకుందాం. ఎండలు చల్లారి నీడలు జరిగిపోవే వరకు అని అంటే, నా శరీరములోని నా శారీరానుసారమైన జీవితంలోని ఈ క్రియలన్నిటినీ కూడా చంపివేయడానికి, వీటన్నిటిని అణచివేయడానికి నేను భూసంబంధిని కాక పరసంబంధినిగా నేను మార్చబడే 17వ అధ్యాయంలో యేసు ప్రభు వారి రూపాంతరం గురించి ఉంటుంది. ఆయన మానవుడే, కానీ ఆ అధ్యాయంలో ఆయన ప్రార్థించుచుండగా ఆయన వస్త్రములు మారిపోయినాయి. ఆయన అపీరెన్స్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. ఆ ప్రత్యక్షతని నీకు చూపిస్తాను, గోపరస పర్వతానికి వెళ్దాం పదా, నా ప్రియురాలా నువ్వు పదా అని పిలుస్తున్నాడు. ప్రియుడు ప్రియురాలిని, రూపాంతర అనుభవము. అబ్రహాము సామాన్యమైన మనిషి అప్పటి వరకు, కానీ వన్స్ ఆ బలిపీఠము మీద తన కుమారుని బలి అర్పించిన తరువాత అబ్రహాము క్రొత్త వ్యక్తి అయిపోయాడు. అప్పటి వరకు పాత వ్యక్తి ఎన్ని వాగ్దానాలు అనుభవించినా, ఎన్ని మేళ్లు అనుభవించినా, ఎన్ని దీవెనలు అనుభవించినా, ఎంత ఐశ్వర్యము, ఆస్తిని, సంపదను అనుభవించినా అప్పటి వరకు సామాన్య మనిషి అబ్రహాము. ఎప్పుడైతే ఆ బలిపీఠం మీద తన కుమారుని, అంటే తన బలాన్ని, తన విశ్వాసాన్ని, తన జ్ఞానాన్ని, అన్ని, తన సర్వాన్ని ఆ బలిపీఠం మీద ఎప్పుడైతే అర్పించాడో అబ్రహాం ఒక క్రొత్త వ్యక్తి అయిపోయాడు, ఒక నూతన వ్యక్తి అయిపోయాడు. ఇప్పటికీ అబ్రహాం సంతానంగానే పిలువబడతాం. మనమైనా, అక్కడ ఉన్న శరీరానుసారమైన సంతానం యూదులైనా కానీ. ఎన్ని ఏండ్ల తరాల గ్యాప్ ఉండింది అబ్రహాంకి ఇక్కడికి. మనకి తండ్రి అబ్రహాం చెప్పుకుంటాం. అలాగా మా తండ్రి అబ్రహాం అంటావా? చెప్పుకోవచ్చు, మన తండ్రి అబ్రహాము. ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, ఈ గోపరస అనుభవము, మోరియా పర్వత అనుభవము, నిన్ను నీవు అర్పించుకొనగలిగే అనుభవము, ఈ అర్పించుకునే ఆఫరింగ్ అనేది అనుదినము జరగాలి. దేవాలయంలో అనుదినము జరగాలి. ఉదయకాలపు బలి ఉంటది, సాయంకాలపు బలి ఉంటది. మన జీవితాన్ని కూడా అలాగే అర్పించుకోవాలి. ఎప్పుడో 2019 అర్పించుకున్నాను, 2015 అర్పించుకున్నాను అని అంటే పాత పడిపోతుంది. ఇప్పటికి ఎన్నో మలినాలు అంటుకొని ఉంటాయి, ఎన్నో అపవిత్రత అంటుకొని ఉంటుంది. వాక్యములో నుండి తొలగిపోయి, వాక్యములో నుండి అడుగు బయటకు వేసి ఎన్నో అపవిత్రమైన క్రియలు అంటుకొని ఉంటాయి. అవిశ్వాసం అంటుకొని ఉంటది, అజ్ఞానం అంటుకొని ఉంటది, బుద్ధిహీనత అంటుకొని ఉంటది. ఈ మహిమ గల దేహానికి మహిమ అయి ఉన్నాం కదా. ఈ రాత్రికాల సమయంలో ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవా, అబ్రహాం ఆ బలిపీఠం మీద తన్ను పెట్టుకున్నాడు, నూతన వ్యక్తిగా మార్చబడ్డాడు. నాకు అలాంటి అనుభవం ఇవ్వండి. నాకు ఆ గోపరస ప్రత్యక్షత నాకు కావాలి. అంతవరకు అన్ని సంవత్సరాలలో, 25 సంవత్సరాలు కదా, అన్ని సంవత్సరాలు పొందిన కళలు, ప్రత్యక్షతలు, స్వరాలు, దర్శనాలు ఇవన్నీ ఒక ఎత్తు. ఈ 22వ అధ్యాయంలో పొందిన దర్శనం అదొక్కటే ఒక ఎత్తు. ఇన్ని సంవత్సరాలలో వచ్చిన కళలు, మాటలు, స్వరాలు ఇవన్నీ కూడా ఈ ప్రత్యక్షత కోసం తన్ని సిద్ధం చేస్తూ వచ్చాయి. నీవు నేను కూడా అలాగనే సిద్ధపడాలి.
ఆ ప్రత్యక్షత కావాలి మనకి, రూపాంతరపు ప్రత్యక్షత. నీకు ఇది శరీరంలో కనపడుతుంది, కానీ నీ ఆత్మ నేత్రాలతో చూసినప్పుడు ఇది ఒక పరలోకపు భాగముగా నీకు కనపడాలి. అప్పుడు ఈ దేహాన్ని త్యజించడానికైనా, ఈ ఆత్మని కాపాడుకోవడానికి ఎంత ప్రయాసపడడానికైనా వెనుకాడం, సిద్ధపడదాం. ఇందులో ఉన్న ఈ ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఇది పరలోకపు భాగము, ఇది పరలోకపు ముక్క. దానికి పైన శరీరపు పొదుగు అంతే, ఒక పొరలాగా కప్పేసుకున్నాం అంతే. ఇందు లోపల ఉండింది పరలోకపు ముక్క, పోర్షన్, భాగం. అవునా? మీరు కలిగింది పరలోకపు భాగమేనా? ప్రత్యక్షత కావాలి. అందుకే ప్రత్యక్షత అడగాలి దేవుని సన్నిధిలో. దేవా, నన్ను గురించిన గ్రహింపు నాకు ఇవ్వు, నన్ను గురించిన ప్రత్యక్షత నాకు దయచేయ, నేనేమై ఉన్నాను. అబ్రహాం అప్పటి వరకు సామాన్య మనిషి. మాటలు వచ్చినాయి, వాగ్దానాలు వచ్చినాయి, ప్రమాణాలు వచ్చినాయి, దీవెనలు, శక్తి, ఆశీర్వాదం, అద్భుతాలు అన్ని జరిగినాయి. కానీ వన్స్ ఆ బలిపీఠము మీద తన బలము, తన వయస్సు, తన నిరీక్షణ, తన జ్ఞానమై ఉన్న, సర్వమై ఉన్న కుమారుని, తన రక్తాన్ని ఆ బలిపీఠం మీద పెట్టగా నూతన వ్యక్తిగా మార్చబడ్డాడు. మనం కూడా నూతన వ్యక్తులంగా మార్చబడతాం, రూపాంతర అనుభవం పొందుతాం. రూపాంతరపరచబడకుండా మన మీద దేవుని దేవాలయం, సొలొమోను కట్టాడే దేవుని దేవాలయం, దేవుని మందిరం కట్టబడదు. మనం దేవుని మందిరముగా కట్టబడము. ఇప్పటి వరకు దేవుడు ఎన్నో మాటల చేత, వాక్యముల చేత నేను నిర్మిస్తూ వచ్చాడు. నువ్వు అనుభవంలో ఉన్నావో లేవో పరీక్ష చేసుకో. దేవా, నేను అర్పించబడుతున్నానా? నేను నీకు అర్పించుకుంటున్నానా? నేను నీకు ఎప్పుడైనా సిద్ధం అని చెప్పగలుగుతున్నానా? నా ఇష్టం నీకు ఇవ్వగలుగుతున్నానా? నాకు నచ్చేది నీకు ఇవ్వగలుగుతున్నానా? నా ప్రేమ నీకు ఇవ్వగలుగుతున్నానా? నా సమయం నీకు ఇవ్వగలుగుతున్నానా? నా నిరీక్షణ నీకు ఇవ్వగలుగుతున్నానా? నా సర్వం నీకు ఇవ్వగలుగుతున్నానా? నేను నీ సొంతం చేసుకోగలుగుతున్నానా? నాకు ఆ అర్పించుకునే అనుభవము నాకు దయచేయి. నన్ను నేను సజీవ యాగముగా ఆ బలిపీఠం మీద పెట్టుకోవాలి. నన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చు అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలన్నీ మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్, ఆమేన్.